మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలంలో వెలిసిన పాలమూరు ప్రజల ఇష్టదైవం శ్రీ కురుమూర్తి స్వామి ఉద్దాల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ కురుమూర్తి జాతర జనసంద్రంతో కిటకిట్లాడింది. భక్తులు వేల సంఖ్యలో భక్తి శ్రద్ధలతో స్వామివారి మొక్కు తీర్చుకోవడానికి తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల భాగంగా ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం సందర్భంగా చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ గ్రామం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉద్దాలను తీసుకుని కాంచన గుహలో వెలిసిన శ్రీ కురుమూర్తి స్వామి ఆలయం దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే జి మసూద్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికి నమస్కారం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అతి ప్రధాన ఘట్టమైన శ్రీ 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 కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు ఉద్దాల మహోత్సవం ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడే స్వామివారి పాదుకలకు ఇక్కడ చిన్న వడ్డేమాన్ గ్రామంలో పూజలు చేసి ఇక్కడ నుంచి ఊరేగింపుగా కురుమూర్తి స్వామి గుడి దగ్గరికి తీసుకుపోవడం జరుగుతుంది. ఎక్కడ చూసినా ఉసుకేస్తే రాలనంత కొన్ని వేలాది మంది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రజాప్రభుత్వం తరపున మేమందరం కూడా వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి అసౌకర్యం లేకుండా సామాన్య భక్తులకు కూడా మంచి దర్శనం అయ్యేటట్టు అన్ని ఏర్పాట్లు చేసినాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు లేదు ఎల్లుండి మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజే పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను, మా శ్రీహరన్న, మా నియోజకవర్గ ప్రజలు, మా పాలమూరు జిల్లా ప్రజలందరం కూడా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు లేదా ఎల్లుండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన కురుమూర్తి స్వామి టెంపుల్కి వస్తూ ఉన్నారు. ఆయన రాక కోసం పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాము. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఘనంగా రిసీవ్ చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియదు. కురుమూర్తి స్వామి జాతరకు ఈరోజు ఉద్దాల మహోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. భగవంతుడు ఎప్పుడుగా మిమ్మల్ని చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కురుమూర్తి జాతర అనేది మన మాస్ పబ్లిక్ అంటే ఊళ్ళలో ఉన్న వాళ్ళ కోసం ఈ దేవుడు ఎక్కడెక్కడి నుంచో భారతదేశం నుండి ఎన్నో దిశల నుంచి ఇక్కడికి విచ్చేసి ఈరోజు ఈ ఉద్దాల మహోత్సవంలో తర్వాత జాతర దాసంగాలు పెట్టిపోతారు. చాలా ప్రతిష్ట కలిగిన గుడి ఇది. కాబట్టి వాళ్ళకి ఎంతో నమ్మకము. బీద బడవైన వర్గాలకు అందరికీ కూడా చాలా నమ్మకమైన దేవుడు. అలాగే కూడా చూసుకుంటా ఉన్నాడు. ఇంకొకటి విశేషం ఏమంటే ఈ రోజు నుంచి జాతర స్టార్ట్ అయిన దగ్గర ఇప్పటి వరకు కూడా ఆ జాతర మైదానంలో ఏది కూడా మన క్రిమికీటకాలు కానీ పాము ఏది కూడా అట్లాంటిది ఇప్పుడు కాలే. ఎవరికి ఏమైనా కరిచిందనేది, పాము కరిచిందనేది ఎక్కడ కూడా కాలే. ఒక్క దోమ ఉండదు, ఒక ఈగ ఉండదు. దయాకర్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుండే జాతర స్టార్ట్ అయిన మొదటి నుంచి రోజు నుంచి ఈగ కానీ దోమ కానీ ఉండదు. అంత ఫ్లోటింగ్ పబ్లిక్లో కూడా దేవుడు మనల్ని కూడా అక్కడ వచ్చిన భక్తులను బాగా చూసుకుంటాడు. అలాగే ఎప్పటికి కూడా చూసుకుంటూ ఉండాలని కురుమూర్తి స్వామి మీద ఫుల్ మన ఇది పెట్టి పోతే తప్పకుండా మనకు మంచి జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.